శ్రీగురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కార్తీక మాసంలో కార్తీక పురాణ పఠన లేకుంటే శ్రవణం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అట్టి కార్తీక పురాణాలలో మొట్టమొదటి అధ్యాయాన్ని కార్తీక మాహాత్మ్యాన్ని గురించి జనక మహారాజు వశిష్ఠుణ్ణి ప్రశ్నించినటువంటి విషయం చెప్పబడుతోంది. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తములో నైమిషారణ్యంలో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణాలు పుణ్యచరిత్రలు వారికి వినిపిస్తూ సూత మహాముని కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. ఒకానొక రోజు శౌనకాది మునులు గురుతుల్యుడైనటువంటి సూతుణ్ణి చూసి, స్వామి, మీ నుండి మేము అనేకములైనటువంటి పురాణ ఇతిహాసాలను వేదాంగాల యొక్క రహస్యాలను సంగ్రహంగా గ్రహించినాము. కార్తీక మాస మాహాత్మ్యమును కూడా వివరించి దాని ఫలితమును తెలుపుగోరుచున్నాము. కాబట్టి తమరు ఆ వ్రతాన్ని వివరించాలి అని వారు కోరుకున్నారు. అప్పుడు ఆ సూత మహాముని ఇలా అంటున్నాడు: ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మను కోరుకునగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ కథను వినిపించాడు. అట్టి పురాణ కథను మీకు నేను తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వినండి. ఈ కథను వినటం వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాకుండా వారు ఇహమందును పరమందును సకల ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు. కావున శ్రద్ధగా ఆలకింపుడు అని ఇట్లు చెప్తున్నాడు. పూర్వము ఒకానొక దినమున పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో విహరిస్తూ ఉండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలిగింపజేసేటువంటిది, సకల మానవులు వర్ణభేదములు లేకుండా ఆచరింపదగినటువంటిది, శాస్త్రసమ్మతమైనటువంటిది, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఆచరింపదగినటువంటిది అయిన వ్రతాన్ని వివరించమని కోరుకుంది. అప్పుడు పరమేశ్వరుడు మందహాసముతో పార్వతీదేవిని చూసి, దేవి, నీవు అడుగుతున్నటువంటి వ్రతము స్కాంద పురాణంలో చెప్పబడి ఉంది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడైనటువంటి జనక మహారాజుకు వివరించబోతున్నాడు. చూడుము ఆ మిథిలానగరం వైపు అని ఆ మిథిలానగరాన్ని చూపించాడు. ఆ మిథిలానగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ నీటిని శిరస్సుపై చల్లుకొని, ఓ మహాయోగి, మునివర్య, తమ రాక వలన నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైనాము. తమ పాదధూళి చేత నా ఇల్లు కూడా పవిత్రమైంది. తమరి రాకకు కారణమేమిటో సెలవివ్వండి అని వేడుకున్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి జనక మహారాజును చూసి, ఓ మహారాజా, నేనొక మహాయజ్ఞం చేయతలపెట్టినాను. దానికి కావలసినటువంటి అర్థబలమును అంగబలమును నిన్ను అడిగి క్రతువును ప్రారంభిద్దామని నిశ్చయించి ఇక్కడికి వచ్చాను అని పలుకగా, అప్పుడు జనకుడు, ఓ మునీంద్ర, మీరడిగినట్టుగానే అన్నీ సమకూరుస్తాను, స్వీకరించండి అని చెప్తూ, కానీ నాకు చిరకాలము నుండి ఒక సందేహం ఉంది. మీ వంటి దైవజ్ఞులను అడిగి ఆ సంశయాన్ని తీర్చుకోవాలి అని అనుకుంటున్నాను. నా అదృష్టము కొలది ఈ అవకాశం దొరికింది. ఓ గురువర, సంవత్సరంలో గల మాసాలలో కార్తీక మాసమే ఎందుకు పవిత్రమైంది, ఆ కార్తీక మాసము గొప్పతనమేమిటి అనేటువంటి సంశయం నాకు చాలా కాలం నుండి ఉన్నది. కాబట్టి తాము కార్తీక మాహాత్మ్యమును గురించి వివరించవలసింది అని ప్రార్థిస్తున్నాను అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి చిరునవ్వు నవ్వి, ఓ రాజా, తప్పక నీ సంశయాన్ని తీరుస్తాను అని చెప్తూ, నేను చెప్పబోయేటువంటి వ్రతకథ సకల మానవులు ఆచరింపదగినటువంటిది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపం. ఈ మాసమనందు ఆచరించు వ్రతము యొక్క ఫలము ఇంత అని చెప్పడానికి వీలు కాదు. వినుటకు కూడా ఆనందదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలను లేకుండా ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలుగుతాం.
నీ వంటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగాడు వశిష్ఠ మహర్షి. ఓ మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను సరే ఉచ్చ నీచ అనేటువంటి భేదం లేకుండా కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి యందు ఉండగా వేకోజాముననే లేచి కాలకృత్యాలను తీర్చుకొని స్నానమాచరించి దానధర్మాలను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలం అనేటువంటిది లభిస్తుంది. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామము, శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత అయినటువంటి దామోదరునికి నమస్కరించి ఇలా ప్రార్థన చేయాలి. సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే. ఓ దామోదర, నేను చేసేటువంటి కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకములు రానియకుండా నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతాన్ని ప్రారంభించాలి. కార్తీక స్నాన విధానాన్ని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా తెలియజేస్తున్నాడు. ఓ రాజా, ఈ వ్రతము ఆచరించేటువంటి దినాలలో సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీటిలో మునిగి సూర్యభగవానునకు అర్ఘ్యప్రదానము చేసి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములో నర్చి గట్టుపైన 3 దోసిళ్ల నీళ్లు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైనటువంటి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మొదలైనటువంటి నదులలో ఏ ఒక్క నదిలోనైనా సరే స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలితం కలుగుతుంది. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి పుష్పాలను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూపదీప నైవేద్యములతో భగవంతుణ్ణి పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను ఆ బొట్టు పెట్టుకొని తరువాత అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిచ్చి తన ఇంటి వద్ద కానీ, దేవాలయంలో కానీ, లేక రావి చెట్టు మొదల్లో కానీ కూర్చుని కార్తీక పురాణమును చదవాలి. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమందు కానీ, విష్ణువాలయమందు కానీ, లేక తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను స్వీకరించవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధంగా వ్రతమాచరించినటువంటి స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసినటువంటి పాపములు పోయి మోక్షమునకు అర్హతను పొందుతారు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనటువంటి వారు వ్రతము చేసినటువంటి వారులను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.